ఆపకు, నన్ను ఆపకు. ఇవేవి మిగటానికి వీల్లేదు, వీల్లేదు. నా ముఖం నీకు చూపించాలని రాలేదు. నీ ముఖం చూసే స్థితిలోనూ లేను. నిజం తెలుసుకున్న తర్వాత ఈ జాడల్నే కాదు, నా గుండెల్ని కూడా ముక్కలు చేసాయి. సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నావా? లేదు, దోషినని ఒప్పుకుంటున్నాను. మరొకరికి చెప్పుకోలేని నిజాన్ని నీకు చెప్పి నీ తీర్పుకు తలవంచాలని వచ్చాను. అవును లత, ఈ ఘోరం జరిగింది ఇక్కడ కాదు. ఆ రోజు మోహన్ పెళ్లికి వెళ్ళానుగా, ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు నువ్వా నేనా? నీ పెళ్లి అయిపోయిందిగా. ఒరే అల్బోర్డు, అసలు పెళ్లి ఇప్పుడేరా స్టార్ట్ అయ్యేది. మోహన్, ప్రేమ పాఠాలు నువ్వే నేర్పావు, పెళ్లి పాఠాలు కూడా నీ దగ్గరే నేర్చుకురమ్మందిరా లత. చెప్పరా చెప్పరా. ఆ పాఠాలు చెప్తే అర్థం కావురా, చూసి నేర్చుకోవాలా? అయితే సింపుల్, వెరీ సింపుల్. ఇదేమిటే బుగ్గలు ఇంత చిన్న చుక్క పెట్టావు? చిన్నదవుతేనే పెద్దదవుతేనే, ఉండేనా పెట్టేనా, మొదటి ముద్దుకే గోహిందా. చూడు వదినా, పిల్ల మరీ సుకుమారని అబ్బాయితో ఒక మాట చెప్తే మంచిది కాదు. నేను మరీ చేదేస్తాం. ఈ కాల పిల్లలు మనలాగా వెరిబాగులు ఏం కాదు. అత్తయ్య, అయ్యిందా ఇంకా ఉందా? సిగ్గా? సింపుల్, వెరీ సింపుల్. నన్ను చూడండి, నన్ను చూడండి, చూడండి, ఉండమంటుంటే ఉండు చంద్ర, ఉండు పుష్ప, నన్ను చూడండి, నన్ను చూడండి, ఉండవే. చూడండి, ఎవరన్నా చూస్తే అయిపోయాను. ఎంత పుణ్యం చేసుకున్నారు కన్నుముండా.
తొలిదాములోనే నా బ్రతుకు తెల్లవారిపోయిందమ్మా. పిడుగులాంటి ఈ వార్త వినగానే ఆ తల్లి గుండె బద్దలయింది. తన బిడ్డ చుట్టూ తాను అల్లుకున్న ఆశలు ఎప్పుడు ఫలిస్తాయా అని ఎదురు చూస్తున్న ఆమె కళ్ళల్లో ఈ సంఘటన కత్తులు గుచ్చింది. ఇన్నాళ్ళు పరువే పట్టుగొమ్మగా బ్రతికిన తాను ఇక 10 మందిలో తలెత్తుకుని తిరగలనా అన్న క్షోభ ఆమె హృదయాన్ని అల్లకల్లోలం చేసింది. అంతే, కుప్పలా కూలిపోయింది. మాధవి, తల్లిగా నీకెన్నో నేర్పాలనుకున్నాను, నిన్ను తల్లిగా చూడాలనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేదమ్మా. అమ్మా, నిప్పు తెలియక తాకిన కాలుందమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను క్షమించటం కాదు, నువ్వే తప్పుడు ఎత్తుకోవాలి. తప్పు అవును లత, అలా అన్నీ పోగొట్టుకుని అనాథగా మిగిలిపోయిన మాధవి కన్నీరు నేను తుడిచే ధైర్యం లేక, న్యాయానికి దూరంగా పారిపోలేక ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు లత. లత